ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బాగా బిజీ అయిపోయాం మేము. మేము అసలు యోగా చేసే పరిస్థితే లేదు అనుకునే వారికి మీరు చెప్పే సింపుల్ ఆన్సర్ ఏంటి మేడం? ఈ రోజుల్లో చూస్తే చాలా మంది దగ్గర నుంచి ఈ మాట వింటున్నాం సార్. నాకసలు టైం అనేది లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అసలు నాకు చాలా ఉరుకులు పరుగులు అయిపోతుంది అనేసే చెప్తూ ఉన్నారు. కనీసం వాళ్ళ గురించి వాళ్ళు టైం తీసుకోవడానికి ఒక 10 మినిట్స్ కూడా బ్రేక్ లేదు అని ఎవరైతే కనుక ఈ యొక్క లైఫ్ స్టైల్‌లో రన్ చేస్తూ ఉన్నారో, వాళ్ళు చాలా స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌లో ఉండిపోతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి వాళ్ళ యొక్క పర్సనల్ కేర్ లేకపోవడం వలన స్లోలీ అనారోగ్య సమస్యలు కూడా చాలా వరకు తలెత్తుతున్నాయి సార్. కాబట్టి మన కోసం మనం ఒక 1 హవర్‌ని టైంని కేటాయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అది యోగా కానివ్వండి, లేదంటే అదర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజ్. కానివ్వండి, లేదంటే అలా సింపుల్‌గా కూర్చొని ఒక మెడిటేషన్, చక్కగా గ్రీనరీలోకి వెళ్ళి అలా ఒక చిన్ని వాక్, లేదంటే అలా స్విమ్ చేయడం, అలా ఏదో ఒక దాంతో మనం మమేకమై ఉంటే కనుక మన యొక్క లైఫ్ అనేది చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటుంది. లేదు నాకు దేనికి కూడా నాకసలు టైం లేదు అండి. నాకొక 10 మినిట్స్ కూడా నేను కేటాయించుకోలేకపోతున్నాను అంటే, మీరు వర్క్ ప్లేస్‌లో కూర్చొని హ్యాపీగా మీరు మీ చైర్ మీద కూర్చొని చేసుకునేటువంటి ఎన్నో సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. వాటిని మీరు యూజ్ చేసుకోవడం వలన మీ యొక్క డే టు డే లైఫ్‌లో వచ్చేటువంటి స్ట్రెస్‌ని చాలా వరకు రెడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చూస్తే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ సమస్య చాలా ఎక్కువవుతుంది. వీటిల నుంచి కూడా మీరు చక్కగా తగ్గించుకోవడానికి ఉపయోగకరంగా ఉంటాయి. మెయిన్‌గా అంటే ఏప్రిల్ 28 ఈ డేని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు పీపుల్ హూ ఆర్ ఎట్ వర్క్ వాళ్ళ ఒక ఏదైతే హెల్త్, వెల్‌నెస్‌ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు మేడం. ఇప్పుడు ఈసారి మనం చూసుకున్నట్టయితే థీమ్ సైకలాజికల్ హెల్త్ గురించి వాళ్ళు ఈసారి థీమ్ పెట్టుకున్నారు. గుడ్ సైకలాజికల్ హెల్త్ అనేది చాలా అవసరం. సో, మనం ఇప్పుడు ఉన్న కార్పొరేట్ లైఫ్ స్టైల్ లేకపోతే చాలా గంటలు చాలా ఆఫీసెస్‌లో కూర్చొని చేసుకునే వాళ్ళ సంఖ్య కొంచెం మనకు రోజు రోజుకి పెరుగుతుంది. అండ్ వర్క్ ఎట్ హోమ్‌లో కూడా ఎక్కువ మీరు వర్క్‌లో ఉన్నప్పుడు హోమ్‌లో కూడా యూ ఆర్ ఓన్లీ ఇన్ ద సిట్టింగ్ పోస్చర్ అండ్ యూ ఆర్ ఎక్కువ ఎక్స్‌పోజ్ మీ కళ్ళు కూడా ఆ స్క్రీన్ వైపుకే జరుగుతున్నాయి. సో, వీళ్ళకు కామన్ ఆఫీస్ రిలేటెడ్ ఈ హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి? ఇంజ్యూరీస్ కామన్ బాడీ ఇంజ్యూరీస్ ఏం జరుగుతాయి మేడం ఇలా పనిచేసే వాళ్ళకి? ఎక్కువగా మెయిన్ సిట్టింగ్ పొజిషన్ సార్ ఇక్కడ. ఇంట్లో కూర్చొని చేసేవాళ్ళు మెయిన్‌గా ఏంటంటే యూజ్ చేసేటువంటి సోఫాస్ అనేది వాళ్ళ యొక్క పోస్చర్‌ని డ్యామేజ్ చేస్తున్నాయి. దానివలన వాళ్ళు స్పైనల్ కార్డ్‌తో ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ఎక్కువగా లంబార్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్‌ని ఎక్కువ మనం చూడడం జరుగుతుంది. అలాగే వాళ్ళు కూర్చున్న టైంలో వాళ్ళ లెగ్ పొజిషన్ అనేది కూడా సరిగ్గా చూసుకోకపోవడం వలన ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరగట్లేదు. ఎక్కువ టైం వాళ్ళ సేమ్ పోర్షన్‌ని మెయింటైన్ చేయడం వలన వాళ్ళు నీ పెయిన్స్‌తో కూడా సఫర్ అవ్వడం ఎక్కువ జరుగుతుంది. కొన్ని ఆఫీసెస్‌లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి మెయిన్‌గా చేసేటువంటి మెయిన్ మిస్టేక్ ఏంటంటే సేమ్ సిట్టింగ్ పొజిషన్‌లో ఎక్కువగా చూసేటువంటి విషయం ఏంటి అంటే, సిట్టింగ్ పొజిషన్‌లో బటక్స్ 2 కూడా చక్కగా సమానంగా పెట్టుకొని కూర్చోకపోవడం ఒకటి. అలాగే ఇలా బెండ్ అయిపోయి ఎప్పుడైతే మనం కూర్చుంటున్నామో, అలా కూర్చుంటం వలన కూడా ప్రాబ్లమ్ అనేది అవుతుంది. మనం పెట్టుకునేటువంటి స్క్రీన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డౌన్‌లో ఉంచేసుకొని ఇలా చూస్తూ చేస్తుంటే కనుక సర్వైకల్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మెయిన్ కంప్లెయింట్ ఈ రోజుల్లో ఎక్కువ మంది సఫర్ అవుతున్నది నెక్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉన్నారు. అంతకుముందు అంత ఉండేది కాదు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే పోస్చర్ అనేది కరెక్ట్‌గా లేకపోవడం. ఈ పోస్చర్‌ని మనం నీట్‌గా చేసుకొని కొన్ని చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాస్ కనుక మనం చేసుకుంటే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఈజీగా చెక్ పెట్టుకోవచ్చు. మేడం అంటే ఇప్పుడు అట్ ద సేమ్ టైం మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది అని చాలా స్టడీస్ చెప్తున్నాయి మనకు. అంటే కంటిన్యూస్‌గా వర్క్ చేయడము, స్ట్రెస్‌కి లోనవ్వడము. సో, ఈ మెంటల్ స్ట్రెస్‌కి మీ దగ్గర అంటే ప్రాణాయామం లాంటి అంటే సొల్యూషన్స్ ఉన్నాయంటారా? లేకపోతే ఇంకేమైనా చేయొచ్చా? మెయిన్ ఇప్పుడు మనకి అప్రోచ్ అవుతున్నటువంటి యోగా క్లయింట్స్‌లో మెంటల్ ప్రెషర్‌తోనే ఎక్కువగా మనకి వస్తున్నారండి. అంతకుముందు చూస్తే కనుక వెయిట్ లాస్‌కి యోగా బాగా యూజ్ అవుతుంది. లేదంటే ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్ వస్తేనే మనం యోగాకి రావాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ అనేది ఎక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో చూస్తే మెయిన్‌లీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీతోనే ఎక్కువ మంది యోగాని అప్రోచ్ అవుతూ ఉన్నారు. మెయిన్‌లీ దీనిలో ఏంటంటే ప్రాణాయామాస్ చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం వలన
వాళ్ళ యొక్క డైలీ లైఫ్‌లో చేసేటువంటి ఏదైతే వర్క్ ఉందో, ఆ వర్క్ ఏది మారదు. అలానే వెళ్తూ ఉంటుంది. కానీ అంతకు ముందు కన్నా చాలా ఈజీగా, హ్యాపీగా వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తూ స్ట్రెస్‌లెస్‌గా చేయటానికి అబ్సల్యూట్‌లీ మనకి యోగా అనేది ఉపయోగకరంగా ఉంటుంది. మెయిన్‌లీ మీరు చేసేటువంటి వర్క్‌లో ఒక 5 మినిట్స్ అలా బ్రేక్ తీసుకొని, చక్కగా డీప్ బ్రీతింగ్ తీసుకొని, స్లో ఎక్సేల్ చేసి, అలా ఐస్‌ని ఒక 2 మినిట్స్ వరకు అలా క్లోజ్ చేసుకునుంటే కనుక, మీ స్ట్రెస్ అక్కడ చక్కగా రిలీఫ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం చేసేటువంటి వర్క్ కూడా ఎఫిషియెంట్ చాలా బాగా పెరుగుతుంది. మార్నింగ్ మీరు చేసేటువంటి ప్రాణాయామాస్ ఏవైతే ఉంటాయో, ధ్యానం ఏదైతే ఉంటుందో, ఈరోజు నా వర్క్ షెడ్యూల్ పిచ్చ పీక్‌గా ఉంది అన్నా కానీ, అక్కడ మీరు ఎలాంటి కోపం లేకోకుండా ఆ వర్క్‌ని ఈజీగా షెడ్యూల్ చేసుకోవటానికి మీరెక్కడ కూడా ఔట్ ఆఫ్ కంట్రోల్ కాకోకుండా, చక్కగా మీ యొక్క ఫేస్ మీద అలా స్మైల్‌ని మెయింటైన్ చేస్తూ, అన్ని వర్క్స్‌ని కూడా చాలా కూల్‌గా చేయటానికి మీరు మార్నింగ్ చేసేటువంటి ప్రాణాయామ అండ్ మెడిటేషన్ టెక్నిక్స్ అద్భుతంగా వర్క్ అవుతాయి. ఇది చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఈరోజు దీన్ని చేస్తున్నారు. దీన్ని సక్సెస్‌గా వాళ్ళు చూస్తున్నారు. అండ్ మాకొచ్చేటువంటి రిజల్ట్‌లో కూడా వాళ్ళు చాలా హ్యాపీగా దీన్ని మాకు షేర్ చేసినప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది వీకెండ్ చాలా వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. మంత్ ఎండింగ్ మనకి ఇప్పుడు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు మొన్న ఇయర్ ఎండింగ్ వాళ్ళకి చాలా Yeah. లాట్ ఆఫ్ స్ట్రెస్ Stress. అనేది అధికమైపోయినప్పుడు మెయిన్‌లీ వీళ్ళు యోగా టీచర్‌నే అప్రోచ్ అవుతున్నారు. మేడం నాకు ఈరోజు చాలా ఎక్కువగా మీటింగ్స్ ఉన్నాయి. నేను ఎలా హ్యాండిల్ చేయాలి? నాకు చాలా హైపర్ అయిపోతున్నా నేను ఓవర్ ఎక్సైట్‌మెంట్ అయిపోతున్నా అనుకున్న వాళ్ళు, ఆ రోజు చెప్పినటువంటి ఆ టెక్నిక్స్‌తో ద నెక్స్ట్ డే వాళ్ళు కాల్ చేసి మాకిచ్చేటువంటి ఫీడ్‌బ్యాక్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేడం వి ఆర్ డన్ వెరీ నైస్‌లీ టుడే అండ్ మేము మా వర్క్ దగ్గర గాని, మా బిజినెస్‌లో గాని మేము ఇంకా చాలా గ్రోత్ చూస్తున్నాము. చాలా ఈజీగా మేము చేయగలుగుతున్నాము. అరే! అనవసరంగా ఇలాంటి టెక్నిక్స్ ఇప్పటి వరకు మేము చేసుకోకపోవడం వలన చాలా లాస్ అయ్యాము అని చెప్పడం జరుగుతుంది. సో, ప్రాణాయామ అండ్ మెడిటేషన్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ బిజినెస్ వాళ్ళకి కాదు, స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క లైఫ్‌లో స్ట్రెస్‌ని రిలీజ్ చేసుకోవడానికి అద్భుతంగా వర్క్ అవుతాయండి. ఇప్పుడు యోగా అనగానే ఒక మెంటల్ కండిషన్ ఏముంటదంటే ఎర్లీ మార్నింగే లేచి చేయాలి. ఇక వేరే టైంలో చేయకూడదు. కానీ ఆఫీస్‌లో ఇన్ని గంటలు నేను పని చేస్తున్నాను. సిస్టమ్ ముందు ఉన్నాను. సో, నా నెక్ స్ట్రెస్ అవుతుంది. నా బ్యాక్ స్పైన్ స్ట్రెస్ అవుతుంది. వాళ్ళకు అక్కడ ఇమ్మీడియేట్‌గా అంటే వాళ్ళు చేసే ఒక 12 అవర్స్, 6 అవర్స్ అనుకోండి ఆ వర్క్‌లో ఏదైనా ఒక చిన్న చిన్న గ్యాప్స్‌లో మీ యోగా ఇన్సర్ట్ అవ్వగలుగుతదా మేడం? తప్పకుండా అండి. చాలామందికి ఈ యొక్క డౌట్ ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క షిఫ్ట్స్, ఆఫీస్ షిఫ్ట్స్ ఉంటూ ఉంటాయి. డిఫరెంట్ షిఫ్ట్స్‌లో ఉంటూ ఉంటారు. వాళ్ళు మార్నింగ్ లేవలేకపోవడం అనేది ఉంటుంది. మార్నింగ్ వరకు కూడా కొంతమంది షిఫ్ట్‌లో ఉంటుంటారు. సో, ఎర్లీ మార్నింగ్ మాకు ఈ విధంగా యోగా చేసుకోవడం అనేది అవ్వట్లేదండి అనేసి చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు ఈవినింగ్ కూడా యోగాని అద్భుతంగా చేసుకోవచ్చు. యోగా చేయడానికి మెయిన్ కావాల్సింది ఎంప్టీ స్టమక్‌తో మీరు ఉండి, మీరు కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చుని యోగ సాధన అనేది చేసుకోవడం వలన మీరు ఏ టైంలో చేసుకున్నా కానీ ది బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటాయి. కానీ ఓన్లీ ఆఫ్టర్‌నూన్ టైమింగ్స్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. మీరు వర్క్ ప్లేస్‌లో ఉన్నారు. వర్క్ ప్లేస్‌లో నాకిప్పుడు చాలా బాగా నెక్ చాలా టైర్డ్‌గా ఉంది. చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది. పెయిన్ అనిపిస్తుంది అనేసి అనుకుంటే కనుక సింపుల్‌గా మీరు ఒక చిన్ని బ్రేక్ తీసుకోండి. ఒక 2 మినిట్స్ బ్రేక్ తీసుకొని కాస్తంత ఐస్‌ని ఇలా క్లోజ్ చేసేసుకోండి. పెట్టుకుంటే కనుక ఇలా ఒక ఆది ముద్రను ఉంచేసుకొని, ఈ విధంగా ఉన్న తర్వాత ఒక 2, 3 బ్రీతింగ్స్ చక్కగా దీర్ఘంగా తీసుకొని స్లోగా రిలీజ్ చేసేయండి. నేనిప్పుడు చూపిస్తాను యాహ్! ఒక్కసారి ప్లీజ్ డెమాన్‌స్ట్రేట్. చూడండి. ఇలా మీరు ఎంతవరకైతే శ్వాసని ఫిల్ చేస్తారు, లంగ్స్ కంప్లీట్‌లీ ఫిల్ చేయండి. ఇలా చేసిన తర్వాత శ్వాస మీద ఫోకస్ చేస్తూ కొంచెం నెక్‌ని ఈ విధంగా పైకి తీసుకొని వెళ్ళండి. మోస్ట్‌లీ నెక్ టెన్షన్ అనిపిస్తుంది, పెయిన్ అనిపిస్తుంది అన్నప్పుడు చాలామంది ఇలా డౌన్‌కి వేస్తారు. ఇలా చేయడం చాలా రాంగ్. మనకున్న పెయిన్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, కొంచెం నెక్‌ని ఇలా బ్యాక్‌కి వేసేసేయండి. దెన్ స్లోలీ ఎక్సేల్ చేస్తూ నార్మల్ పొజిషన్. మళ్ళీ బ్రీతింగ్, బ్రీత్ ఔట్.
ఇలా జస్ట్ ఒక 2-3 బ్రీతింగ్స్ చేస్తూ ఒక చిన్ని మూమెంట్ చేసుకున్న తర్వాత స్లోగా ఈ విధంగా సైడ్కి కూడా ఇలా కంప్లీట్లీ నెక్ని స్ట్రెచ్ కంప్లీట్గా మీరు ఫీల్ అవ్వాలి. నెక్ మీద ఫోకస్ చేసుకుంటూ స్లోగా ఐస్ క్లోజ్ చేసుకొని స్మాల్ మూమెంట్ ఇవ్వండి. నెక్స్ట్ డీప్ బ్రీత్ ఇన్ చేసుకుంటూ బ్యాక్ వెళ్ళి స్లోగా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఇలా బ్యాక్ స్ట్రెచ్. ఈ విధంగా చేయటానికి మీకు ఎక్కువ టైం అనేది పట్టదు, చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు అక్కడ పెయిన్ చాలా వరకు తగ్గిన ఫీలింగ్ వస్తుంది. శ్వాసను తీసుకుని శ్వాస వదులుతూ కొంచెం నెక్ టైట్. ఇలా ఇన్హేల్ ఎక్సేల్. ఇలా చాలా సింపుల్ మూమెంట్స్ మీరు ఎవ్రీ 2 అవర్స్కి ఒక్కసారి కనుక చేసుకుంటే ఎవరికైతే కనుక ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. నెక్ పోస్టర్ కరెక్ట్గా ఉంటుంది. అలాగే స్క్రీన్ కూడా కరెక్ట్గా పెట్టుకోండి. ఐ లెవెల్కి ఉంచండి, డౌన్కి మాత్రం ఉంచుకుని చేసుకోవద్దు. ఈ ఒక్కటి కొంచెం చేంజ్ చేసుకోండి, చాలా వరకు రిలీఫ్గా అనిపిస్తుంది. మేడం ఈ స్పైన్ ఎట్లా మేడం? అంటే కంటిన్యూ కూర్చొని ఉంటారు కదా, నడవడం అవసరమా? అంటే వాట్ యూ సజెస్ట్? నడవడం కంపల్సరీ మధ్యలో మధ్యలో ఖచ్చితంగా ఉండాలి అండి. ఏదైనా కానివ్వండి, సిట్టింగ్ పొజిషన్ కానివ్వండి, స్టాండింగ్ పొజిషన్లో కానివ్వండి, కంటిన్యూస్గా ఉండవు. కంటిన్యూస్లీ ఉండకూడదు. ఒకటి మెయిన్. ఈ కంటిన్యూస్గా ఉన్నటువంటి టైంలో మనం చూస్తే టీచర్స్ కానీ లేదంటే సివిల్ ఇంజనీర్స్ కానీ వాళ్ళు డౌన్గా ఉంది, అప్ అండ్ డౌన్లో నుంచున్నాము, ఎలా నుంచున్నాము అనేది కూడా చూసుకోరు. అలానే కంటిన్యూగా ఒక హిప్ని వదిలేస్తారు, బటక్ని, ఇంకొక హిప్ మీద వాళ్ళు మొత్తం ఓవరాల్ వెయిట్ని పెట్టేసుకుని కూర్చుంటారు. అలాగే మనం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని చూస్తే కనుక ఇలా కూర్చుని చేసేటప్పుడు లెగ్ పొజిషన్ ఇలా స్ట్రైట్ ఉండాలి. ఈ విధంగా కాకుండా లెగ్స్ డౌన్కి ఉంటాయి కొంతమందివి, లేదంటే చైర్ అనేది కంఫర్ట్లో ఉండదు. ఈ చైర్ కంఫర్ట్లో లేకపోవడం వలన కూడా ఈ పోస్టర్ ఏదైతే ఉందో మన యొక్క బాడీ వెయిట్ సమానంగా మన యొక్క బటక్స్ మీద పడకపోవడం వలన స్లోలీ మనకి డ్యామేజ్ అప్పటికప్పుడు తెలియదు, కానీ లాంగ్ రన్లో ఈ యొక్క డ్యామేజ్ తెలుస్తుంది. సాక్రం మీద మనకి వెయిట్ అనేది కరెక్ట్గా ఇలా పడిపోయి మన ఓవరాల్ వెయిట్ అనేది పడి, అలాగే లంబార్ దగ్గర కూడా స్లోగా పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. మెయిన్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ పొజిషన్ వెరీ ఇంపార్టెంట్. ఒక 2 అవర్స్కి ఒకసారి చిన్నగా బ్రేక్ తీసుకోండి. అట్లీస్ట్ వాష్రూమ్కి వెళ్తూ ఉండండి, మిడిల్లో వాటర్ తీసుకుంటూ ఉండండి. ఈ చిన్న వాక్ కూడా మీకు మీ యొక్క బాడీ మీద అధికమైనటువంటి ఒత్తిడిని తగ్గిస్తుంది, కొంచెం రిఫ్రెష్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. వీలైతే ఎవ్రీడే ఖచ్చితంగా సూర్య నమస్కారాస్ ఒక 12 చేయటానికి ఎక్కువ టైం అనేది పట్టదు, మీకు ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. సూర్య నమస్కారాస్ అయినా కనీసం చేసుకోండి. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా చెక్ పెట్టుకోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.